వారాహ నది ఒడ్డున అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలంలో ఏటికొప్పాక గ్రామం ఉంది. ఏటికొప్పాక గ్రామంలోకి ప్రవేశించగానే మొదటిగా గ్రామదేవతైన శ్రీ బండిమాంబవారి దేవస్థానం మనకి దర్శనమిస్తుంది. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి మలుపులో తిరగగానే ఎత్తైన రాజగోపురంతో ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానం కనిపిస్తుంది. ఏటికొప్పాక గ్రామం అంతర్జాతీయ స్థాయిలో చెక్క బొమ్మల తయారీకి గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఇంచుమించుగా ఈ కళాకారులు ఉంటూ ఉంటారండి. కర్రతో అందమైన బొమ్మలను చేసి వాటికి అందంగా రంగులు అద్దే విషయంలో వీళ్ళంతా కూడా ఎంతో నైపుణ్యం కలవారనమాట అండి. ప్రతి ఇంట్లోనూ ఇంచుమించుగా ఈ బొమ్మల తయారీ అయితే జరుగుతుందన్నమాట. ఎన్నో ఏళ్ల క్రితం ఇక్కడికి కొత్తగా పెళ్ళై వచ్చిన నవవధువులు పసుపు కుంకుమను భద్రపరచుకోవడం కోసం అంకుడు కర్ర అనే మెత్తటి కర్రతో చిన్న చిన్న కుంకుమ బరిలా తయారు చేసేవారట. ఆ కుంకుమ బరులు తయారు చేసే విధానం పోను పోను ఇలా అందమైన చక్కని చెక్క బొమ్మలు చేసే వరకు అయితే సాగిందట. మెత్తగా ఉండే అంకుడు కర్ర వీళ్ళు ఎలా మలిస్తే అలా అందమైన బొమ్మగా మలుస్తుందంట. అలా చెక్కతో బొమ్మనంతా తయారు చేసిన తర్వాత ప్రకృతి సహసిద్ధంగా విత్తనాల నుండి, చెట్ల బెరడుల నుంచి, ఆకు రసాయనాల నుంచి, కొన్ని రకాలైన కీటకాల నుంచి రంగులు తయారు చేసి ఈ బొమ్మలకు అద్దుతూ ఉంటారంటండి. లక్కతో తయారు చేసే రంగుని అద్దడం వల్ల లక్క బొమ్మలని, చెక్కతో చేయడం వల్ల చెక్క బొమ్మలని పిలుస్తూ ఉంటారట. ఇక్కడ గ్రామంలో ఇంచుమించుగా ప్రతి ఇంట్లోనూ ఈ కళాకారులు ఉంటూ ఉంటారండి. చిన్నప్పటి నుంచే కూడా ఈ బొమ్మల తయారీలో ప్రతి ఇంట్లోనూ శిక్షణ ఇస్తూ ఉంటారట. వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రాకపోవడంతో ఈ బొమ్మల తయారీ విధానం నుంచి కొంతమంది అయితే దూరం అయ్యి జీవనోపాధికి వేరే వృత్తులను ఆశ్రయించడం, కొంతమంది పిల్లలైతే ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళకి వెళ్ళడం కూడా జరిగిందండి. కాకపోతే సంతోష్ గారు లాంటి కళాకారులు నేటి ఆధునికత తగ్గట్టుగా బొమ్మలను తయారు చేసి వాటికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని అయితే తీసుకొచ్చారు. దానితో చాలా కుటుంబాలు మరలా ఈ హస్తకళలను చేయడానికి మొగ్గు చూపుతూ ఆధునికతను జోడిస్తూ ఎన్నో రకరకాల అందమైన బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు. ఇలాగా ఏటికొప్పాక గ్రామంలో బొమ్మల తయారీ అయితే కొనసాగుతుందండి. అసలు ఇక్కడ బొమ్మలు ఎలా తయారు చేస్తారో చూద్దామని వెళ్ళి నాకైతే ఈ బొమ్మలన్నీ చూసి చాలా సంతోషంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.